హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి పద్మ అవార్డ్స్ అనేవి టైటిల్స్ కావు, సో అవార్డ్స్ అని చెప్పేసి బాంబే హైకోర్టు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఈ మన భారతదేశంలో హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ వచ్చేసి సో భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అండి. సో వీటిని టైటిల్స్ లాగా వాడుతున్నారు అని చెప్పేసి బాంబే హైకోర్టు క్లారిఫై చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే 1995లో బాలాజీ రాఘవన్ కేసులోనే మనకు పద్మ అవార్డ్స్ అనేవి టైటిల్స్ అనేవి చెప్పడం జరిగింది. సో నేమ్స్ కి ముందు వెనుక కానీ సో ఈ పద్మ అవార్డ్స్ అనేవి టైటిల్స్ లాగా యూజ్ చేయరాదని చెప్పేసి చెప్పడం జరిగింది. రీసెంట్గా బాంబే హైకోర్టు డిసెంబర్ 2025లో బాంబే హైకోర్టు ఏం చెప్పిందంటే సో ఇవి అవార్డ్స్ టైటిల్స్ కావు, సో పేర్లకు వెనుక కానీ ముందు కానీ యాడ్ చేయరాదని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ టైటిల్స్ అనేవి మన భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్లో పార్ట్ 3లో మెన్షన్ చేయబడినటువంటి ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 14 నుంచి 18 దాకా మనకు రైట్ టు ఈక్వాలిటీ కింద ఆర్టికల్ 18లో అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అనేవి సో మనకు అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అనేవి సో మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.